ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలో మొదటి దశ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం చిన్న గోకుల్తండా గ్రామంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు. చిన్న గోకుల్తాండా పెద్ద గోకుల్తాండాకు అనుసంధానంగా ఆమ్లెట్ విలేజ్గా ఉంటుంది. పెద్ద గోకుల్తాండాకు సంబంధించినటువంటి గ్రామస్తులు తమకు చెప్పకుండా అభ్యర్థిని ఖరారు చేసి గోకుల్తాండా 2కు సంబంధించినటువంటి అభ్యర్థుల విజ్ఞప్తులను కనీసం పరిగణలోకి తీసుకుండా ఏకపత్ర క్షేత్రాధిపత్యం కొనసాగించిందని, కనీసం ఉప సర్పంచ్ అభ్యర్థిగా తమను నిలబడతానన్న అవకాశం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 2 గ్రామస్తులు ఓటు హక్కును బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఓటును వేయాలని కామారెడ్డి సంబంధించినటువంటి ఆర్డీఓ వెళ్లి విజ్ఞప్తి చేసినా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడలేదు. ప్రత్యేక గ్రామ పంచాయతీతో పాటు ఖచ్చితంగా చిన్న గోకుల్తండా గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసి తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని గోకుల్తాండా వాసులు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి అధికారులకు చెప్పినా తమను పట్టించుకోవడం లేదని ఓటు వేయడానికి నిరాకరించారు. ఓటు వేయకుండా గ్రామస్తులు తమ గ్రామంలో ఉండిపోవడంతో ఈ అంశం కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 2 ప్రధాన డివిజన్లో కామారెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి డివిజన్కి సంబంధించినటువంటి కామారెడ్డి డివిజన్కి సంబంధించిన 3 డివిజన్లో మొదటి దశ ఎన్నికలు జరిగాయి. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 312 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా ఇవాళ మొదటి దశ పోలింగ్ ముగిసింది. అటు బోధన్ నియోజకవర్గం సాలూరా సమీపంలో ఉన్నటువంటి గ్రామంలోని బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపుతో జాడి జమాల్పూర్ అనే గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి జ్యోతి విజయం సాధించింది. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాయి కొనసాగింది. ఓడిపోవడం తమకు ఇష్టం లేదని దాదాపుగా రీకౌంటింగ్ 2 సార్లు చేపించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి దిగారు. ఈ నేపథ్యంలో జాడి జమాల్పూర్ గ్రామంలో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగిన పోలీసులు పట్టించుకోలేదు. అటు బీఆర్ఎస్ నాయకులపైన పోలీసులు జులుం ప్రదర్శించారు. తమ విజ్ఞప్తిని కాలరాసే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసినటువంటి జాడి జమాల్పూర్ గ్రామస్తుల తీర్పును ఇవాళ బేఖాతరు చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు పట్ల జాడి జమాల్పూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలపైన జాడి జమాల్పూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది.